న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలకు రాష్ట్రంలోని మరో 4 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. పెండింగ్ లో ఉన్న 8 స్థానాలకు గాను భువనగిరి, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. నిజామాబాద్ టికెట్ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కేటాయించగా తీవ్ర పోటీ నెలకొన్న భువనగిరి నుంచి సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డికి హైకమాండ్ ఛాన్స్ ఇచ్చింది. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ, మెదక్ నుంచి నీలం మధులను అభ్యర్థులుగా ప్రకటించింది. మరో 4 స్థానాలను కాంగ్రెస్ పెండింగ్ లో పెట్టింది. పోటీ తీవ్రంగా ఉన్న ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ స్థానాలను పెండింగ్ లో ఉంచింది. ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని రాష్ట్ర నేతలు మరోసారి ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. ఆమె ఇప్పటికే ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రెండో స్థానం ఖమ్మం నుంచి కూడా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నారా లేదా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఖమ్మం టికెట్ కోసం మల్లు బట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్లు పోటీ పడుతున్నారు. వారితో పాటు మరికొంత నేతలు సైతం ఖమ్మం టికెట్ అడుగుతున్నారు. అయితే ఈ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర నాయకత్వం ఇక్కడి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తుంది. కరీంనగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, వెలిచాల రవీందర్రావు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వరంగల్ టికెట్ స్థానానికి సాంబయ్య, సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, నేమిండ్ల శ్రీనివాస్, డాక్టర్ పరమేశ్వర్ ఆశిస్తుండగా మరోసారి సర్వే తర్వాత హైకమాండ్ ఫైనల్ చేయనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, కాంగ్రెస్ మరో 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కదా, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? లోక్సభ ఎన్నికలకు రాష్ట్రంలోని మరో 4 స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. పెండింగ్లో ఉన్న 8 స్థానాలకు గాను భువనగిరి, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. నిజామాబాద్ టికెట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేటాయించింది. తీవ్ర పోటీ నెలకొన్న భువనగిరి నుంచి సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డికి హైకమాండ్ ఛాన్స్ ఇచ్చింది. అయితే ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ, మెదక్ నుంచి నీలం మధులను అభ్యర్థులుగా ప్రకటించింది. మరో 4 స్థానాలకు కాంగ్రెస్ పెండింగ్లో పెట్టింది. పోటీ తీవ్రంగా ఉన్న ఖమ్మం, ఏదైతే ఖమ్మం పార్లమెంట్ ఉందో, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ స్థానాలను పెండింగ్లో ఉంచింది. ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని రాష్ట్ర నేతలు, టీపీసీసీ నాయకులందరూ కూడా మరోసారి ప్రతిపాదించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆమె ఇప్పటికే ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రెండో స్థానంగా ఖమ్మం నుంచి కూడా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నారా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఖమ్మం టికెట్ కోసం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్లు పోటీ పడుతున్నారు. సో వారితో పాటు కొంతమంది నేతలు సైతం ఖమ్మం టికెట్ అడుగుతున్నారు. ఎందుకంటే అది పక్కాగా గెలిచే పార్లమెంట్ సీటు కాబట్టి ఒక్కసారి అభ్యర్థిని ఖరారు చేస్తే అంటే ఆల్మోస్ట్ గెలిచినట్టే ఉంటుందని అభ్యర్థులందరూ కూడా అనుకుంటున్నారు. టికెట్ వస్తే ఆల్మోస్ట్ గెలుపు ఖాయమనే ధీమాలో ఖమ్మం సీట్ ఆశిస్తున్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు అనుకుంటున్నారు. రాష్ట్ర నాయకత్వం మాత్రం ఇక్కడ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు కూడా సమాచారం. కరీంనగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, వెలిచాల రవీందర్రావు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వరంగల్ టికెట్ను ఆ స్థానానికి దొమ్మటి సాంబయ్య, ఆల్మోస్ట్ ఆయన పేరు ఖరారైపోయినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, నేమెండ్ల శ్రీనివాస్, డాక్టర్ పరమేష్ ఆశిస్తుండగా మరోసారి సర్వే తర్వాత
హైకమాండ్ ఫైనల్ చేయనుంది. అయితే ఈ ఖమ్మం సీట్ ఒకటి పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే గతంలో నుంచి కూడా ఈ ఖమ్మం అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అసెంబ్లీ సీట్లు సాధించారు కాబట్టి ఇక్కడ పార్లమెంటు ఖచ్చితంగా ఎవరు పోటీ చేసినప్పటికీ గెలుపు ఖచ్చితంగా ఉంటుందనే ధీమాలో అభ్యర్థులందరూ కూడా ఉన్నారు. అయితే తాజాగా కొత్తగా తెర మీదకి వచ్చిన పేర్లు ఏంటంటే కరీంనగర్ నుంచి తీన్మార్ మల్లన్న పేరు వినిపిస్తూ ఉంది. ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అంటే కొత్తగా తెర మీదకి వచ్చినాయి. గతంలో ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ పోటీ చేస్తారని ఖమ్మం పార్లమెంట్ కావచ్చు, ఇటు భువనగిరి కావచ్చు అనే వార్తలు వచ్చినాయి. ఆ చర్చ కూడా జరిగింది. దాని తర్వాత ఇప్పుడు భువనగిరి టికెట్ ఆశించినటువంటి తీన్మార్ మల్లన్నని కరీంనగర్ అంటే అక్కడ కరీంనగర్ అకామిడేట్ చేసే దిశగా ఏఐసిసి ఆలోచిస్తుందని కూడా సమాచారం ఉంది. చూడాలి మరి మిగతా 4 సీట్లకి ఎట్లా ఏ ఈక్విషన్స్తో అభ్యర్థుల్ని ఖరారు చేస్తుందనే అంశాల గురించి అయితే ఆలోచించాలి. అంటే ఎవరిని పెడతారు మరి కరీంనగర్ అనేది చాలా బలమైన అక్కడ పార్లమెంటు, అక్కడ బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఆచితూచి బలమైన నేత కోసం అయితే చూస్తున్నారు. ఒకవేళ బీసీ యాంగిల్లో తీసుకొని పోతే తీన్మార్ మల్లన్నకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇట ఖమ్మం పార్లమెంట్ స్థానం కూడా చాలా హాట్ టాపిక్గా మారింది. మిగతా స్థానాల గురించి మనం వేచి చూడాల్సి ఉంది.